నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 15 ఆగస్టు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి భారతీయులంతా ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. అయితే ఈ ముఖ్యమైన వేడుకల్లో కూడా రాజకీయ నాయకులు తమదైన శైలిని ప్రదర్శిస్తూ విమర్శలను, ప్రశంసలను అందుకుంటున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేత వైఎస్ జగన్ 15 ఆగస్టు రోజు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. 15 ఆగస్టు వేడుక ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యక్రమమో కాదు. కానీ భారతదేశంలో ప్రతిదీ రాజకీయమే. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ఆ వేడుకలకు దూరంగా ఉండే ఓ దుష్ట సంప్రదాయం నెలకొంది. అయితే ఈసారి మాత్రం ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకావిష్కరణ చేయగా ఆ కార్యక్రమానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. కార్యక్రమం ఆశాంతం తిలకించారు, అందరినీ పలకరించారు. అయితే ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుల వైఖరి మాత్రం చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ హాజరు కాలేదు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో నాటి ప్రతిపక్ష నాయకులు హాజరయ్యేవారు. కానీ ఈసారి కేసీఆర్ మాత్రం రాలేదు. ఇప్పుడే కాదు, గత జూన్ 2న ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పతాకావిష్కరణ చేశారు. కానీ మాజీ సీఎం జగన్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన కార్యాలయంలో ఆయన జెండా ఎగరేసుకున్నారు. 15 ఆగస్టు లాంటి జాతీయ పండుగల సందర్భంలో కూడా రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించకపోవడం చర్చనీయాంశమవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా జాతీయ నాయకులంతా దేశభక్తిని, స్వతంత్ర స్ఫూర్తిని చాటుతుండగా తెలుగు రాష్ట్రాల్లో దానికి విరుద్ధంగా జరగడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.